ఏం లేదు సార్. ఆరోగ్యం ఎంత ఎంత బాగుందంటే అంత బాగుంది సార్. చాలా 100 ఫుల్‌గా అంత సక్సెస్‌ఫుల్‌గా నేను ఇంట్లో పిల్లలొచ్చినా చేసుకోగలుగుతున్నా. వాళ్ళకి పెట్టుకోగలుగుతున్నా. ఆహ్, చాలా బాగుంది సార్. ధ్యానం క్లాస్ అయితే చాలా బాగుంది. నాకైతే 100% సక్సెస్‌ఫుల్. నా ప్రాణానికైతే చాలా ధన్యవాదాలు సార్ మీకైతే. నేను నాయుడు గారికి, మీకు, మన కుటుంబ సభ్యులందరికీ ఆత్మ ఇక్కడ మనం ప్రణామములు సార్. గమనించాల్సింది ఏంటంటే మనం ఎంత ఎక్కువగా ప్రాణాయామం చేసుకుంటే అంత అద్భుతంగా పనిచేస్తుందండి. అవును ప్రాణాయామం సార్. అంతలాగా మనకి అంటే ఆక్సిజన్ అనేది మన బాడీలో కంప్లీట్ కావడం ఏదైతే మీకు అందలేదో అందలేదు అనేది అది ఇస్తుంది ఇక్కడ మనం క్లియర్గా ఇస్తుంది సార్. తీసుకుంటాం. ఎస్. హ్మ్. అందుకని ఆ నెబ్యులైజర్ అన్నది మన ఆక్సిజన్ అన్నది పెట్టుకోలేకుండా ఉండగలుగుతున్నాం అంటే టోటల్గా మన బాడీకి ఏదైతే కావాలో ఎంతైతే కావాలో అది మనం ఈరోజు తీసుకోగలుగుతున్నాం. ఏ అసలు డాక్టర్ మామూలుగా జనరల్ చెకప్‌కైనా నేను 4 నెలలకు, 3 నెలలకు హార్ట్ సర్జరీ కాడికి పోతా సార్. నాకు హార్ట్ ప్రాబ్లమ్ ఉంది కాబట్టి ఆయన ఖచ్చితంగా ఫోన్ చేస్తారు రాజ్యలక్ష్మి గారు అని. ఓకే. 3 మంత్స్‌కి, 4 మంత్స్‌కి ఖచ్చితంగా పోయేదాన్ని. అలాంటిది ఇప్పుడు ఆ అసలు ఈడ చేరినాక ఒక్కసారి కూడా పోలేదు సార్ నేనసలు. సూపర్ సూపర్ గ్రేట్ గ్రేట్ అసలు మేడం. బానే ఉంది. ఆయన పోతుందండి. ఫోన్ చేసినా బానే ఉంది సార్ అన్నా గాని అస్సలు పోలే అసలు. అవును. హార్ట్‌లో ప్రాబ్లమ్ ఉండదండి. అదే. మీరు ఎప్పుడైతే ఆ! ప్రాణానికి ఇస్తారో హార్ట్‌లో ప్రాబ్లమ్ రాదు. 100% రాదు సార్. రాదండి. అది. అంత మన అందుకనే వాళ్ళు కొద్దిగా ఉందని చెప్తున్నారు. నీకు ప్రాబ్లమ్ ఉందని చెప్తున్నారు గానీ, నాకైతే ఏం లేదు సార్. బాగుంది. ఏముండదండి. ఏమన్నా మీరే ఉండనీకి అంటే నాకైతే బాగుంది సార్. అది. అప్పుడు పొజిషన్ వేరండి. ఆ రోజు అంటే ఈ ధ్యానంలో రాకముందు, ప్రాణాయామం చేయకముందు పొజిషన్ వేరు. ఎప్పుడైతే మేము అవును సార్. ప్రాణాయామం మొదలుపెట్టి అందుకని ఎక్కువ సేపు చేయమన్నా కూడా. సో, అందుకనే మీరు అవును సార్. చేసేకొద్దీ మీలో మార్పొచ్చేసింది. ఇప్పుడు ఇంకా ఏంటి చేస్తున్నాను సార్ చేసేది ఉన్నా కూడా ఖచ్చితంగా. పోతుంది. అది యెస్. మౌన ధ్యానం గూడా చేసుకుంటున్నాను సార్. అది గూడా మంచిది. అంటే మౌన ధ్యానంలో గూడా బాగా టైం నాకెంత టైం దొరికితే అంత మౌన ధ్యానంలో ఉండిపోతున్నా సార్. యెస్ మేడం. చేయండి మేడం. చేసుకోండి తప్పదు. చెయ్యండి తప్పేం లేదు. చెయ్యాలండి. మౌన ధ్యానం కూడా తప్పేం లేదు. ఎందుకంటే మనం మానసికంగా మనం దృఢంగా తయారవుతాం. ఏ ఆలోచన లేని స్థితిలో మనం వెళ్తున్నామంటే గ్రేట్ కదండీ! ఎందుకంటే మానసికంగా మన లోపల జరుగుతున్న మార్పులు మనం గమనిస్తా ఉంటే మన మనసు ఎక్కడుంటది చెప్పండి? కక్కలావికలం అయిపోతుంటది. లోపల శరీరం సరిగ్గా ఏదన్నా ఒక్క అరగంట మధ్యాహ్నం అట్లా పడుకున్నా గానీ, ఈ అరగంటని ఎందుకు పోగొట్టాలి? అట్లా కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ ఉందాము. అట్లనే అయిపోతుంది సార్ మైండ్ అంతా. యెస్. ఆ యెస్. ఆలోచన నిండిపోయింది ఇంగ. హ్యాపీ మేడం. అది అది. హ్యాపీ వర్డ్స్ అయ్యి. ఎందుకంటే హ్యాపీగా ఉండగలుగుతున్నాం కాబట్టి అందులోకి వెళ్ళాలనిపిస్తుంది. హ్యాపీగా అది. లేకపోతే అది. వెళ్ళలేము కదా! ఆ ఆలోచన ఉండదు. ఎక్కడెక్కడికో ఏ హాస్పిటల్‌కెళ్ళాలి, ఏ టాబ్లెట్ ఏసుకోవాలి, ఏం జరుగుతదో, నెక్స్ట్ ఏమవుతదో అన్నంత ఆతృతగా ఉంటది. బట్ ఎప్పుడైతే హ్మ్. అన్నిటికి ఆల్‌మోస్ట్ ఆల్ అన్నిటికి సొల్యూషన్ అండి. 99.9% సొల్యూషను ఈ కానీ ఇంత తొందరగా ధ్యానం. నేను ఇయన్నీ మానుకుంటా అని నేను అనుకోలేదు సార్. కానీ ఓకే. ఇంత తొందరగా అన్నీ మానేసిన చాలా బాగుంది. యెస్. యెస్. అన్నీ చాలా మనకి బాగుంది సార్. శ్రమే కాదండి. టెన్షన్స్ పోతాయి. అలాగే డబ్బు ఖర్చు కూడా తగ్గుతుంది. ఆ టాబ్లెట్ ఖర్చునో, లేపోతే ఈ ఖర్చని ఇవన్నీ కూడా పోయినియి గదా! ఎంతవరకు తగ్గిపోయిందండి? అంతేనా? చాలా బ్యూటిఫుల్ కదా! ఆ టెన్షన్ లేదు. అవును ఓకే. సార్. ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఇదివరకు ఉండవు. కన్నా ఇప్పుడు మళ్ళా మీరు చెప్పిన మాట గూడా ఇట్లా మనం ఒక రూపాయి ఒకళ్ళకి పెట్టాలి రోజు అనేది గూడా బాగా మైండ్‌లో పెట్టుకున్నా సార్. నా చేతనైన కాడికి ఒక మనిషికి ఏదో ఒకటి నా అవును. చేతిగుండా ఇయ్యాలి రోజు అన్నట్టు ఒక నెపం పెట్టుకొని ఉదయం నుంచి సాయంత్రం లోపల ఎవరికో ఒకళ్ళకన్నా ఏదో ఒకటి చెయ్యాలి అన్నట్టుగా చేస్తూ వస్తున్నా సార్. ఓకే. అది. ఓకే మేడం. వెల్ థాంక్ యూ మేడం. ఓకే అండి. సూపర్. థాంక్ యూ సార్. బావుంది. మీకే థాంక్ యూ సార్. థాంక్ యూ అండి. థాంక్ యూ. యెస్. మీతో థాంక్ యూ పాటు సార్. కింద రాజేశ్వరి మేడం కూడా ఉన్నారు. రాజేశ్వరి మేడం కూడా అదే స్థితిలో ఉండేవారు. ఓకే. ఆవిడ కూడా ఎక్కడో పెట్టేసారట. ఆ స్ప్రే ఎక్కడో పెట్టేసారు. కనిపించలేదు. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. రాజేశ్వరి మేడం మాట్లాడండి. అవును సార్. చాలా అద్భుతంగా చాలా రోజులు కొన్ని సంవత్సరాల నుంచి నేను గూడా ఇన్‌హేలర్ ఉదయాన్నే లేస్తే తుమ్ములు సార్. అవును. వెంటనే ఒక 10, 20 తుమ్ములొచ్చేస్తాయి సార్. సీజన్‌లో అయితే. అవును. ఇన్‌హేలరు నా డబ్బు కన్నా ముఖ్యం నువ్వు ఇన్‌హేలర్ దగ్గర పెట్టుకొనుండాలి అని 2 తెచ్చుకొని ఒకటి జేబులో ఎక్కడైనా కనిపించకపోయినా ఒకటి పోతే ఒకటుంటదని అలా మెయింటైన్ చేస్తా ఉన్నాను సార్. ఈ అవును. ప్రాణాయామం ఎప్పుడైతే మొదలుపెట్టామో, ఎప్పుడైతే దానికి విలువ తెలిసిందో దాని గురించే మర్చిపోయాం సార్. ఇప్పుడు తుమ్ములనే మాట లేదు. డస్ట్ అలర్జీ అనేది భయం లేదు. ఎక్కడికైనా డేర్‌గా బాగలుగుతున్నాను. ఎక్కడైనా సరే
అసలు అది మొన్న ఎక్కడికో దూరాభారం పోతుంటే పిల్లలు అరుస్తారు, చూడమ్మా చూడమ్మా అంటే అసలు ఎక్కడ పెట్టానో కూడా కనిపించలేదు సార్. అసలు ఎతకాల్సి అంటే ఎప్పుడు ఒకటి బెడ్ మీద, ఒకటి ఆయన జేబులో బయటకు వెళ్ళా కానీ నేను మర్చిపోయినా ఆయన తీసుకొని వచ్చేవారు సార్ ఒక ఇన్హీలర్. అవును. అట్లాంటిది నేను అద్భుతంగా అసలుకి ఈ ప్రాణాయామం వల్ల ఉదయం సాయంకాలం అది ఒక సంజీవని లాగా, మృత సంజీవని వరం ఎలాగో అలాగ సార్ నాకు అవును. ఈ అంతే ప్రాణాయామం వల్ల. యాడికన్నా ఊరికి పోవాలంటే నేను కూడా అంతే మేడం. పెద్ద బ్యాగ్ ఉంటది, ఒక దిక్కు ఆక్సిజన్, ఒక దిక్కు నెప్లేజర్, ఒక దిక్కు టాబ్లెట్లు. ముందు బట్టల కన్నా ముందు ఇదే లగేజ్ ఎక్కువైందమ్మా నీకు, ఇప్పుడు నిన్ను అసలు ఆడికి అది తీసుకుపోవాలన్నా ఈ లగేజ్ ఎక్కువైంది అనేవాళ్ళు పిల్లలు. ఆక్సిజన్ అస్సలు డబ్బా అంటే ఇంత ఉంటది. ఇంకులనే వాడటం లేదు సార్. అసలు అవును. అద్భుతం సార్. నా వరకు నేను ఎన్నో సంవత్సరాల నుంచి అంటే సార్ మా డాక్టర్ ఏం చెప్పారంటే మీ నాన్నకుంది, మీ అక్కకుంది, నువ్వు కూడా కంపల్సరీ ఇది వాడాలి, మీరు అది వంశపరంగా వచ్చేది, ఇది మీరు దాన్ని ఏమి చేయలేము అన్న డాక్టర్స్ కూడా నేను అవును. అసలు దాని గురించే ఇప్పుడు మర్చిపోయాను సార్. అసలు అసలు ఎస్. ఎక్స్పైర్ డేట్లు కూడా అయిపోయి ఇన్హీలర్ పడేసినానే కానీ ఒక్క రోజు కూడా యూజ్ చేయలేదు సార్. ఎస్. అసలు ఎస్. అంత అద్భుతంగా పనిచేసింది సార్. నా వరకు అయితే తుమ్ములు అవి అవును. కూడా అసలు వస్తే వెంబడే 10 తుమ్ములు దాకా అలాగ వచ్చేసేస్తారు ఉదయాన్నే. అవును. అది అవును. అసలు ఎలాగా పోయిందో కూడా తెలీదు, ఈ ఇన్హీలర్ ఎలా పోయిందో తెలీదు. అవును. అసలు ఏమి ఇప్పుడు మనకు మామూలుగా నార్మల్ గా అయిపోయింది సార్. నా వరకు అలాగా చాలా అద్భుతంగా జరిగింది సార్ ఈ ప్రాణాయామం వరకు. దాన్ని మాత్రం వదలలేము సార్. ఒకవేళ అవునండి. లేట్ అయినా చేసిన మధ్యలో ఎప్పుడు గ్యాప్ దొరికితే అప్పుడు చేసుకుంటా ఉంటాను సార్ నేను మాత్రం. ఎస్ మీరు మేడం. చెప్పిన ఐటమ్ ఇప్పుడు మనకు టైం దొరకలేదు కాబట్టి 21 టైమ్స్ మార్నింగ్ ఈవినింగ్ అలా చేసుకుంటున్నాం. కానీ మధ్యలో నేను ఎక్కువ టైం దొరికిన ఎక్కువ సార్లు కూడా చేసుకుంటాను సార్ అది. ఎస్ అది మేడం. మాత్రం చెయ్యాలి మేడం. చాలా ఆ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చాలా అద్భుతంగా పనిచేసింది సార్ నా వరకు. అవును. నేను ఎంతో ధన్యవాదాలు సార్. అందరికి కృతజ్ఞతలు సార్, మీకు వేల వేల కృతజ్ఞతలు. ఈజీ మెథడ్ తోటి ఈజీగా చేసుకునే సాధనం తోటి మాకు చాలా అద్భుతంగా చేశారు సార్. అది చాలా సంతోషం సార్ నా వరకు. నేను ఈ మెడిటేషన్ వల్ల, ఈ ఆ, ప్రాణాయామం వల్ల చాలా ఉపయోగం, చాలా ఇదేను. నేను అందరికి కూడా చెప్తాను ఈ సార్ ఇప్పుడు మాటల్లో మాకు. చెప్పలేము మేడం, ఇంకా మాటల్లో మనము వర్ణించలేము. అవును మేడం, మనకు మనం వచ్చిన అనుభవించాం అనుభవాలు, కాబట్టి. సారు మనకు చేసింది, మనకు వచ్చిన అవి అన్ని ఇంకా మాటలు తెలియచేయలేము. అన్ని ఉన్నాయి, అన్ని సంతోషాలు కలుగుతున్నాయి. అస్సలు అయితే చాలా చాలా అసలు ధన్యవాదాలు చెప్పాలి సార్కి. అసలు ఇప్పుడు ఇనికిలర్ అనే మాటే దాని జోలికే పోలేదు మేడం. అంత అద్భుతంగా నా జీవితంలో నేను అంటే వాళ్ళు డాక్టర్స్ ఏంటంటే లైఫ్ లాంగ్ మీరు వాడాల్సిందే, జాగ్రత్తగా అవును. మీరు అవును, నాకు చెయ్యాల్సిందే కూడా అలానే చెప్పారు మేడం. లైఫ్ లాంగ్ నేను చెప్పారు. నెప్లేజర్ పెట్టుకోవాలి, ఆక్సిజన్ పెట్టుకోవాలని డాక్టర్లు పక్కా ఒక్కనిచ్చి చెప్పేసిండ్రు అనమాట. వాళ్ళు ఇంకా అంటే అమ్మ మా నువ్వు నాన్నగారికి ఉన్నాళ్ళు కొద్దిగా పెట్టుకోవాల్సిందేనమ్మా, తప్పదు అని. అది మా నాన్నగారికి కొద్దిగా ఆయాసం ఉండేది మేడం సార్. మా అక్కకి అలాగే ఉండేది. వాళ్ళు ఏంటంటే జీన్స్ నువ్వు కూడా అలాగే వాడాలి, మీకు ఉంది అలాగా అని చెప్పి అలా చెప్పారు సార్. కానీ వాళ్ళలా కాకుండా నేను వెంటనే బయటపడగలిగాను సార్. నేను 10 సంవత్సరాల నుంచి అట్లా ఇన్హీలర్ తోటి వాడితే కొద్దిగా ఇబ్బంది పడతానే ఉండేది సార్. అవును. అలాంటిది ఆ అద్భుతంగా నాకు చాలా ఉపయోగపడింది సార్ ఈ ప్రాణాయామం అనేది. దీన్ని మాత్రం మరవలేము సార్. 10 మందికి కూడా చెప్పగలుగుతున్నాను సార్. నేను ఏదైనా ఇబ్బంది ఏంటి ప్రాణాయామం చేసుకోండి, వెంటనే రిలీఫ్ వచ్చేస్తుంది. లేని ఎనర్జీ కూడా వస్తుంది సార్. మనం అదొక్కటేనే కాదు సార్. ఇప్పుడు మనం పాలు మళ్ళీ కొద్దిసేపు కూర్చున్నా కానీ కొద్దిసేపు ప్రాణాయామం చేసి ఒక 10 నిమిషాలు ధ్యానం చేసుకొని కూర్చుంటే ఎక్కడ లేని ఎనర్జీ కూడా వస్తుంది సార్. వస్తుందండి. మనం ఎస్. యాక్టివ్ గా పని చేసుకోగలుగుతాం. పని అవును. భారంగా పాలు మాలి కొద్దిసేపు ఉన్నా గానీ అదొక్కటనే కాదు సార్. దానివల్ల ఎనర్జీ ఎక్కువ శక్తి వస్తుంది మనకు. మనకు చాలా దానివల్ల చాలా ఉపయోగం ఉంది సార్. తెలుసుకున్న వాళ్ళు అది ఒక మృత సంజీవిని విద్య సార్ అది. అలా అవును మేడం. నా నా వరకు అంత ఇది మీ- సార్, అంత అద్భుతంగా మీరే పనిచేస్తుంది. కాదండి. మీరే కాదు, చాలా మంది నాకు కాల్ చేస్తున్నారండి. అసలు తలనొప్పి, జలుబు అనేది మొత్తం పోయిందండి. కొంత మాట్లాడిన వాళ్ళు ఆ ఉన్నారు, కొంతమంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది. సో అటువంటివన్నీ కూడా పోయినాయి. ఆ తలనొప్పి అని, జలుబు అని కానీ, కొంతమందికి ఆవేశంగా ఉండటం అవి ఒక్కొక్కసారి వస్తుంటాయి, కంటిన్యూ ఉండవు. సో అటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, కాల్ చేసి చెప్తున్నారు, సార్ మాకు ఇదంతా పోయిందండి అని.
గ్రూప్ లో రండి మాట్లాడండి అంటే అమ్మ అమ్మ మాకు సిగ్గండి మాట్లాడలేకపోతున్నాము అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. అలాగే ఏంటంటే చాలా మంది మార్పు అసలు తలనొప్పి అనేది మర్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అవును తలనొప్పి అనేది సార్. మర్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే వస్తేనే కదా చెప్పడానికి, రాలేనప్పుడు ఎందుకు చెప్తారు? అది మర్చిపోయారు. ఇప్పుడు మీలాగే ఎవరో అవును సార్. చెప్పినప్పుడు అది మళ్ళీ గుర్తొచ్చి అవును నాకు ఉండేది కదా, ఒకప్పుడు ఉండేది కదా అన్న స్థితి వెళ్ళిపోయేది అన్నమాట ఈరోజు. ఒకప్పుడు అనేది ఆ మాటకు వచ్చేసారు. ఇప్పుడు ఏంటంటే అయ్యో నిన్న వచ్చింది, లేకపోతే ఈ రోజు వచ్చింది, ఇప్పుడు ఈ రోజు అంతా తలభారంగా ఉంది, ఈ రోజు అంతా అస్సలు ఉండలేకపోతున్నాను. అటువంటిది అది పోయిందండి. అది పోయి ఒకప్పుడు ఉండేదండి. ఒకప్పుడు నాకు ఉంది, ధ్యానంలో రాకముందు అలాగుంది. ఇప్పుడు అసలు ఎక్కడ పోయిందో తెలియదండి. ఒక టాబ్లెట్ కూడా వాడలేదండి. అలాగే ఏంటంటే బీపీ కూడా అంతే అండి. బీపీ కూడా అలాగే పోతుందండి. ప్రాణాయామం చేసిన ప్రతి ఒక్కరిలో బీపీ నార్మల్గా అయిపోద్ది, ఏమి ఉండదండి. అది అది గ్రహించుకుంటే హ్యాపీ, టెస్ట్ చేసుకోవచ్చు. డాక్టర్లు అయితే ఆ 130 140 ఉన్నా కూడా ఆ బీపీ టాబ్లెట్ వాడాలి అంటారు. కానీ మన స్థితి మనకు తెలుస్తుందండి. కాకపోతే ఏంటి, అదే చక్క ప్రాణాయామం మాత్రం ఎవరు వదిలేయకూడదు. ధ్యానంలో కొంచెం కంప్లీట్గా కూర్చోలేకపోయినా చక్క ప్రాణాయామం మాత్రం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఓకే కంపల్సరీ చేసుకుంటే ఆ బీపీ అన్నదే ఉండదండి టోటల్గా. అసలు ఆ టైంలో మన బీపీ టాబ్లెట్ వాడకపోయినా మనం హ్యాపీగా ఉంటాం. అస్సలు ఏమీ కనిపించదండి, కనీసం కనిపించదు. ఓకే అండి, అంత అద్భుతంగా ఉంటుంది. సార్. సో అందరూ అది తెలుసుకొని 10 మందికి మనం చెప్తే ఇంకా 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 ఎక్కువ మంది, ఈ రోజు బీపీ తోటి ఎంతో మంది ఉన్నారండి. బీపీ షుగర్ తోటి ఎంతో మంది ఉంటున్నారు, ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అలాగే ఈ ఆస్మాలు కూడా ఫేస్ చేస్తున్నారు అంతా కూడా. సో వీళ్ళందరికీ అద్భుతంగా ఈ ప్రాణాయామం పనిచేస్తుంది. ఎంతో మంది చేస్తున్నారండి, ఈరోజు చేస్తున్నారు. అవును సార్. ఓకే, అలా ఉన్నారు. కొంతమంది బయటకు వస్తున్నారు, కొంతమంది బయటకు లోపలికి వెళ్తున్నారు, కొంతమంది బయటకు వస్తున్నారు. రానియండి, ఎవరు వెళ్ళినా నేర్చుకొని వెళ్తారు. కృష్ణమూర్తి గారు చూడండి ఎలా నేర్చుకున్నారు, ఎంత మాట్లాడగలుగుతున్నారు. ఈ రోజు ఇంకో దగ్గరికి వెళ్తున్నారు, వెళ్ళనియండి. ఆయన అంత క్రితం వెళ్ళే అర్హత లేదు అప్పుడే. అంటే అందులో వెళ్ళలేకపోయారు. ఇంకో దాంట్లో చూడాలి, ఏ నాకు తెలుసుకోవాలనే జ్ఞానమే లేకుండా పోయింది, ఆ వివేకం లేకుండా పోయింది. కానీ ఎప్పుడైతే ఆ మాట వచ్చింది, ఆయన మాట్లాడగలుగుతున్నారు, ధ్యానం చేసుకోగలుగుతున్నారు, ధ్యాన స్థితి, ఈ రోజు ఇంకో దాంట్లోకి వెళ్తున్నారు, వెళ్ళనియండి, తప్పే ఉంది. అక్కడ ఏదైతే ఉందో ఆయన నేర్చుకుందో చెప్తారు కదా, అనుభవం ఉంటుంది, ఈ అనుభవం ఉంటుంది. కానీ వేరే అనుభవం రాదు కదా. వేరే అనుభవాలు ఇప్పుడు ఏదైతే తెచ్చుకున్నారో ఎస్ నేను మాట్లాడలేకపోయాను ఈరోజు చెప్పని హ్యాపీ కదా. అది అలా హ్యాపీగా ఉండాలండి అందరూ. ఓకే, హ్యాపీ బర్డ్స్ అన్నమాట, ఫ్రీ బర్డ్స్, అందరూ ఫ్రీ బర్డ్స్ అయిపోయారు. ఇప్పుడు మీరు కూడా అంతే. అంతే సార్. అంతే సార్. ఆయనకి ఇంకా మన గ్రూప్ లో చేరినాక ఫ్రీ బర్డ్స్ ఆయనకి ఇది ఒక అయిపోయినట్టే సార్. పునర్జన్మ సార్. మన గ్రూపు మీరు చేసింది ఆయన ఒక పునర్జన్మ సార్. అంతే ఆయనకి అంతే. అంత ఇదిగా ఉన్న ఆయన్ని తీసుకొచ్చి మళ్ళీ బతికి మళ్ళీ ఇలా అన్నట్టుగా అంత అవును పునర్జన్మ లాగా సార్. ఆ మాట రావటం అనేది కూడా అంత అద్భుతంగా సార్. అవును ఎన్ని రోజులు సాధన చేసి ఆయన కోసం మీరు ఎంత కష్టపడి ఎంత చేసి ఆయన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి మీరు మాట్లాడండి, మాట్లాడతారు, చేస్తారు అని ధైర్యం చెప్పి అది అవును నిజంగా ఎంత అద్భుతం సార్. మన కళ్ళ ముందు జరిగినవి వినింది వేరు, మన కళ్ళ ముందే మన ఎదుటే ఒక మనిషిని ఎలా మారాడు అని అవును అది కళ్ళకు కట్టినట్టు చూపించారు సార్. అది టైం టు టైం ఫస్ట్ లో అండి. ఎలా దట్టు ఉన్నాడు. దట్టు ఏంటంటే 1 మంత్లోనే మీరు రెడీ అవుతారని చెప్పాం అప్పుడు స్టార్టింగ్ లోనే. అవును సార్. ఫస్ట్ 1 మంత్ పౌర్ణమిలో కలిసాము. పౌర్ణమి నెక్స్ట్ పౌర్ణమి మీరు కంపల్సరీ మాట్లాడతారని నెక్స్ట్ పౌర్ణమికి ఆయన మాట్లాడాడు. అలాగే అవును అలాగే సార్. ప్రతి అది ప్రతి మరి నెలకి అద్భుతం మనకి డేట్ సార్. ఇచ్చేవాళ్ళు. అంత అద్భుతంగా మనం చేసే ప్రక్రియలో ఎలాంటి వారినైనా మారుస్తుంది. ఎంత మాటలు రాలేకపోయినా, చేతులు రాలేకపోయినా, ఏ కాళ్ళు కానీ ఇలా బాడీలో సహకరించకపోయినా కూడా కంపల్సరీ మార్పు వస్తుందని మనం చెప్తాం. ఎందుకంటే అంత యాక్యురేట్గా ఈ సిస్టమ్ పనిచేస్తుంది. ఒక డాక్టర్ కూడా ఛాలెంజ్ ఏనండి ఈ రోజు కూడా. ఇప్పుడు కృష్ణమూర్తి అవును గారు సార్. అసలు నేనైతే చాలా మంది చేరిన ఉన్నారు. రోజుకు ఈ రోజుకు నాదైతే చేరిన రోజుకి ఈ రోజుకు అసలు ఊహించుకోవడానికే అవును, అసలు చేత కాదు. అప్పుడు డాక్టర్స్ అసలు కూడా ఛాలెంజ్ భయంకరంగా మీరు అంటే చాలా మాటలే సగం బాధపడ్డాను సార్ ధైర్యం అసలు. వచ్చేస్తుంది సార్ మాకు. మీ మాటలు వినంగానే అది 80% మాకు తగ్గిపోయినట్టే అని ఆ మాటల అది ఫీలింగ్ లోనే మాకు చాలా సగం జబ్బుదయం అయిపోతుంది సార్. yes, తర్వాత madam. సాధన వల్ల కాకపోతే ధనలక్ష్మి మేడం నాకు ఈడ చేరు అని అవును చేర్పించింది మేడం. ఆ మేడానికి కూడా ధన్యవాదాలు. అసలు చేరే అవును రోజు నాకు అంత నమ్మకం లేదు. ఉమ్, అవును
ఇవాళ అయితే చాలా సక్సెస్ఫుల్ గా ఇవి అందరూ కూడా నన్ను చూసి కొద్దిగా చాలా బాగున్నావు రాజ్యం, ఇప్పుడే బాగున్నావు, ఇప్పుడే బాగున్నావు అంటే అసలు నేను కొద్దిగా వెయిట్ లాస్ కూడా అయినా సార్. కానీ తింటూనే అయిపోతుంది. ఉన్నా మళ్ళా, నేనేం ఆపలేదు సార్. కానీ ధ్యానం క్లాస్ లో కూర్చున్నాక నాకు అన్ని రకాలుగా అంటే అవును. ఏదో చెప్తారు కదా, అన్ని రకాలుగా నాకు సక్సెస్ఫుల్ గా నడుస్తుంది నా అవును. బాడీ. ఆ మీకు దాంట్లో మీరు కూడా నాకు అన్నారు. రిజల్ట్ ఆ, వచ్చింది. మీరు అన్నారండి మాకు ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్ళాలని, నీకు ఆపరేషన్ అవును, శరణ్యం అని చెప్పారు అని చెప్పారు. అవునవును. మరి ఈ రోజు మరి అదే ఆపరేషన్ ఏమైపోయింది? అదే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చెప్తాడు? అసలు పోలేదు సార్, చెకప్ కి పోలేదు. నాకు అసలు ఇది కూడా చిత్రంగా ఉంది సార్, వెయిట్ లాస్ కూడా అయిపోయినా. నేనే అవుతుందండి. అనుకుంటున్నా అన్ని, నాకు అన్ని రకాలుగా కలిసి వచ్చినట్టు అయిపోయింది సార్. దానికి వెయిట్ కూడా లాస్ ఏం అవుతారండి. చెయ్యకముందే అది కూడా వెయిట్ లాస్ కూడా వచ్చేసింది. అవును, వెయిట్ లాస్ అది అవుతారండి, తప్పకుండా అవుతారు. లోపల ఏదేదో టాక్సిక్స్ అన్ని కూడా బయటకు పోతాయండి. అందుకనే అదే ప్రాణాయామం సార్, ఎక్కువ చేసుకోండి అని చెప్పడం జరుగుతుంది. ప్రాణాయామం అంటే అవసరాన్ని బట్టి ఎక్కువ చేయాలి, తప్పదు. పెరాలసిస్ వచ్చిన తప్పదు. వాళ్ళు కూడా ఎక్కువ కానీ చేసుకుంటే. మనం బాగా ముందు మనం నమ్మకం పెట్టుకొని, మనం ఒక హార్ట్ఫుల్ గా మనం అనేది నమ్మాలి సార్. నమ్మి మనం అవును. కూర్చుంటే మనకు 100% రిజల్ట్ అయితే వస్తుంది సార్. నాకైతే 100% వచ్చింది. నాకు ఓకే, చాలా ఓకే సంతోషంగా ఉంది. నాకు ఇంకా ఇంత మేడం. ముందే తెలుసుంటే బాగుండేది, ఇంకా ముందే జాయిన్ అయింటే బాగుండేది. ఈ బాధలన్నీ పడేదాన్ని, కుప్పలు కుప్పలు మాతలు మింగలేక అల్లాడిపోయినా, గంటలు అవును, గంటలు ఆక్సిజన్ పెట్టుకోలేక అల్లాడిపోయినా. నెప్లైజర్ ప్రతి డే 2 టైమ్స్ ఖచ్చితంగా ఉదయం సాయంత్రం నెప్లైజర్ పెట్టుకున్నా. అవును. 8 ఏళ్ళు ఖచ్చితంగా పెట్టుకున్నా సార్. అట్లా అనిపించింది నాకు, ఇంకా నాకు చూడండి, ఆ ముందు 8 ఇయర్స్ తెలుసుంటే. ఆ 8 ఇయర్స్ బ్యాక్ నుంచి ఉన్నది అంత ట్రబుల్ పడిన వాళ్ళు అంటే దానికి ముందు ఉంది ఇంకా ప్రాబ్లం ఉంది మీకు. దానికి ముందే ఇంకా ఉంది సార్. ప్రాబ్లం ఉంది. ఓకే, దాని ఉంది కాబట్టి ఆ నెబులైజర్ వరకు వెళ్ళారు. ఓకే, ఆ ఆక్సిజన్ అది పెట్టుకోవడం వచ్చింది అంత ఆ స్థితి. అవును సార్. అంటే అవును అన్ని సార్. సంవత్సరాల నుంచి ఉన్న ప్రాబ్లంని మనం వితిన్ అంటే ఓ 15 to 20 days లోపే మీకు ఆ ఆ స్థితి నుంచి బయటకు వచ్చేసారు. వచ్చేసిన ఇదుంటేనే సార్, ఇక లేని నాకైతే వాళ్ళ స్థితి. ఉమ్, అసలు భలే తొందరగా రిజల్ట్ అయితే వచ్చేసింది అవును. సార్. ఇంకా ఎస్. ఇంకా నాకు రాను రాను సంతోషంగా ఉంది. ఇంకా రాను రాను నా బాడీకి రిజల్ట్ వస్తూనే ఉంది సార్, ఏదో ఒక రూపాన. వస్తుందండి, వస్తుంది మేడం, ఇట్లా వెయిట్ వస్తుంది. లాస్ అనో, లేకపోతే ఈ పెయిన్స్ అన్ని లేవు, మనం ఒక్కరో హుషారుగా పని చేసుకోగలుగుతున్నా అంటే ఏదో ఒక రూపాన నాకు రోజుకి ఈ రోజుకి ఈ మెట్టు ఎక్కుతున్నా అన్నట్టు అయిపోయింది. రోజు రోజుకి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ పోతున్నట్ట, అదొక రకమైన సంతోషం అయిపోయింది సార్. ఇంకా క్లియర్ ఏ అవ్వాలి మేడం, మెట్టుకి ఇంకా క్లియర్ అవ్వాలి మీరు, ఇంకా క్లియర్ అవ్వాలి ఇంకా అయిపోతుంది. క్లియర్ అవ్వాలి సార్, అర్థమైపోతుంది. ఇంకా ఎస్, క్లియర్ అవ్వాలి. అవుతుంది. 8 ఇయర్స్ నుంచి అంటే 8 ఇయర్స్ అవుతాను నుంచి సార్. దాని ప్రీవియస్ ఏంటంటే అంత క్రానిక్ అయిపోయిన ప్రాబ్లమ్ని అతి సులువుగా అది ఏమి చేయకుండా మనకు ఒక్క ప్రాణాయామం ధ్యానం తోటి ఇంత బాగా అంతే క్లియర్ సార్. అంటే ఎంత అది గ్రేట్ మన అంటే. ఇంట్లో మనం కూర్చొని ఎస్. మన ఇంట్లో మనం కూర్చొని అవును. ఎక్కడికి పోకుండా మన ఇంట్లో మనం కూర్చొని తగ్గించుకున్నాము అంటే హార్ట్ఫుల్ గా చాలా థ్యాంక్ యూ సార్. అస్సలు మా పిల్లలు, మా వాళ్ళు, మా చుట్టాలు అందరూ నేను తెలిసిన నా బంధువులందరూ అయితే చాలా ఆశ్చర్యపోతున్నారు. అవును మేడం. నేనంటూ తెలిసిన వాళ్ళందరూ కూడా, ఆహా ఇది వరకు 2 అడుగులు వేస్తే ఆయాసం సార్, గస అవును. అట్లా పెట్టేదాన్ని. అవునవును. ఒక 10 అడుగులు వేసానంటే ఇంకా వస్తుంది నాకు. మీరు అమ్మ మాట్లాడేటప్పుడు నువ్వు తెలిసేది నడవ కదా మేడం, మీరు ఆ మాట్లాడలేకపోయేవారు, ఆవేశం వచ్చేది అసలు అనుకునేవారు, ఆ మాట్లాడేవారు. మరి ఈ రోజు అది లేదు, ఆ ఇంతసేపు స్థితి కూడా పోయింది. మాట్లాడుతున్నా. ఐదు అంత పది క్లారిటీకి నిమిషాలు వచ్చేసారు ఇంకా. 5 అడుగులు కూడా వేయలేను సార్. 5 అడుగులు వేసిందంటే ఒక కుర్చీ ఉండాలి ఆడ. అవునండి. ఆడ ఎస్. కుర్చీ మీద కూర్చునేదాన్ని, మళ్ళీ 5 అడుగులు వేస్తే ఆడ కుర్చీ ఉండాలి. అవును. అలా వచ్చేసింది నా పరిస్థితి. ఇంక అన్నిటి అవును. మీద కూడా ఆశలు వదులుకున్నా సార్. నాకు కూడా ఏం లేదు ఆశ, అవును. ఎందుకు నాకు ఇంతే మీరు అనుకొని వదిలేసుకున్నా. ఫస్టే కానీ మాట్లాడినట్టు చెప్పారండి అది. అది ఫస్ట్ మాట్లాడినట్టు చెప్పారు అది. కానీ నాకు ఇప్పుడు ఈ జీర్ణాక నిన్న మా అమ్మాయి, మా ఇంట్లో వాళ్ళు కూడా అందరు బిత్తరపోతున్నారు సార్. చాలా మా అమ్మకు బాగుంది, మా అవును. అమ్మకు బాగుంది అని చాలా హార్ట్ఫుల్ గా సంతోషపడుతున్నారు. ఎస్ మేడం, అందరూ హ్యాపీగా ఉండాలి అంతే. మన ధ్యేయం అంతా కూడా అందరూ హ్యాపీగా ఉండాలి. ఓకే. ఓకే అదే. సార్. థ్యాంక్ యూ థ్యాంక్ మేడం. యూ సార్, చాలా థ్యాంక్ అలాగే యూ సార్. అలాగే మీ చాలా రిపోర్ట్స్ కూడా ఉంచండి హార్ట్ఫుల్ గా మేడం. థ్యాంక్ యూ సార్. కాదు, మీ రిపోర్ట్స్ కూడా ఉంచండి, ఆ ఫ్యూచర్ లో పని చేస్తుంది, మాకు పని చేస్తుంది. ఎందుకంటే మీ రిఫరెన్స్ వల్ల ఇంకా ఒక 100 మందో 1000 మందో తయారవ్వాలండి. చాలా మంది అవును సార్. బాధపడుతున్నారండి, చాలా అవును మంది సార్. బాధపడుతున్నారు. మా ఫ్యామిలీలోనే మా కజిన్ ఉన్నాడు, ఈజ్ రిపోర్టర్. ఆ, ఆయనకు ఆస్తమా.
ఓకే, అలాగే ఇన్హేలర్ కూడా వాడతాడు, ఓకే, స్ప్రే వాడుతుంటాడు. ఆ, చెప్పినా కూడా రాలేదు. అంటే కొంత విలేజ్లో ఉంటాడు అన్నమాట. బట్ కానీ ఉంటారు కానీ బట్ ఆ మెడికల్గా డిపెండ్ అయిపోయిన వాళ్ళు అదే ఉండదు, ఇందులో ఏమొస్తుంది కానీ అవును మీ సార్, అది చిన్నది ఏంటంటే బాక్స్ ఇస్తారు సార్. ఆ అవును. బాక్స్ ని మనం పీల్చమని చెప్తారు. అదే. దాంట్లో అవును. టాబ్లెట్ వేసుకొని పీల్చాలన్నమాట. టాబ్లెట్ అవును, వేస్తారు. తీసుకోండి. ఆ అవును. టాబ్లెట్ సీసా ఇస్తారు, దాంట్లో అది వేసుకొని పీల్చుకుంటే కొద్దిగా మనకి మాట అనేది స్పష్టంగా వస్తుంది అనేది వాళ్ళు చెప్తారు సార్. అవునండి. ఇప్పుడు మనకు ఎస్. ఆ టాబ్లెట్ ది కూడా నేను వాడట్లేదు సార్. అది ఉండదండి, టాబ్లెట్ అవసరం వేసుకొని గాలి అది అవసరం వాడట్లేదు, లేదండి. ఏవి వాడట్లేదు సార్. మొత్తం ఆపేసాను, ఏవి వాడట్లేదు ఇప్పుడైతే. చూడ మరి ఎంత గ్రేట్ అది. మనం చేసే సాధన అంత అద్భుతంగా ఏ డాక్టర్ ఛాలెంజ్ చేసి అసలు చెప్పలేడండి. నేను తగ్గించేస్తానని చెప్పలేడు. జీవితాంతం వాడమని ఈ రోజు ఎలా పోయిందండి. అదే జీవితాంతం వాడాలన్నది ఒక ఆ గట్టిగా చెప్పి మీరు 2 నెలలు సార్, అయింది అక్కడ అంటున్నారు. పెద్ద పెద్ద ఆసుపత్రిలోనే చెప్పారు సార్, అవును. యశోదాలోనే చెప్పారు. అవును. నాకమ్మ నువ్వు ఇంకా ఎప్పుడు మా అమ్మ ఎన్ని రోజులు పెట్టుకోవాలి ఆక్సిజన్ అంటే, అమ్మ ఆమె ఉన్నన్నాళ్ళు ఆక్సిజన్ పెట్టుకోవాల్సిందే తప్పదు అన్నారు. అవును. ఎక్కడికి పోయినా అది మోసుకొని పోయేదాన్ని. ఇప్పుడు అవును. అసలు ఆక్సిజన్ అంటే ఒక మూలన మట్టి పట్టిపోయింది సార్. అది అప్పుడే అవును. అది రోజు తుడుచుకుంటూ పెట్టుకునేదాన్ని. ఇప్పుడు వాడట్లేదు కదా, డస్ట్ పడిపోయింది అప్పుడే. అవును మేడం. అది అది వాళ్ళు మేడం మీరు ఖచ్చితంగా ఆమె పెట్టుకోవాల్సిందే, 12 గంటలు ఆమె రోజుకు పెట్టుకోవాల్సిందని బాగా వాళ్ళు అవును. బల్లగుద్ది చెప్పిండ్రు సార్. ఏ డాక్టర్ నలుగురు కాడ చూసుకుంటే నలుగురు అలానే చెప్పారు. అవును. అవును మేడం. ఆ, ఇప్పుడు అంత మనం వాళ్ళు గట్టిగా మేడం ఇప్పుడు చెప్పారు. వచ్చి 2 నెలలు అయిందండి మీరు, ఇంకా ఎక్కువైందా? 6 నెలలు అయింది సార్, 6 నెలలు. 6 నెలలు ఆరు అయింది. నెలలు 6 నెలలు ఓకే. దాటింది సార్. అది ఓకే. ఓకే. ఎస్. ఎస్. 6 నెలలు. ఓకే. ఓకే. గ్రేట్. గ్రేట్ మేడం. మీ అనుభవం చాలా మందికి అందించాలి మీరు కూడా. ఓకే. నలుగురితో మాట్లాడు, ఓకే, మాట్లాడుతూ ఖచ్చితంగా సార్, అందించాలండి గ్రూప్లో కూడా. ఖచ్చితంగా. ఎస్. ఓకే. ఓకే మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, ఓకే సార్. ఎస్ మేడం. హార్ట్ఫుల్ గా ఆత్మ ప్రణామం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే. ఓకే. వెల్కమ్ మేడం. ఓకే అండి. అందరూ బాగుండాలి, థ్యాంక్ యూ అందరూ మనం సార్. ఉండాలి. మన ధ్యేయం అంతా ఒకటి, అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. అదే మన ధ్యేయం. ఓకే అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ, షేర్ చేసుకున్నందుకు. అందరూ హ్యాపీగా ఉండాలి. ఓకే. నన్ను చూసి మా వారు దీంట్లోకి వచ్చారంటే చాలా గ్రేట్ సార్. నాకన్నా ఇప్పుడు ఆయన ఎక్కువ అయిపోయారు సార్. దాంట్లో ఎంత ఇది ఉందని ఇదే అయ్యేవారు కాదు. అవును. ఇక ఇప్పుడు ఇలాగుందనేసరికి ఆయన అసలు అద్భుతంగా, నాకన్నా అవును. ఎక్కువ ఆయనే అద్భుతంగా కూర్చొని ఇది చేస్తున్నారు సార్ ఆయన. అవును. అంటే అవును. అవును. ఆయనకి కంటికి కనిపించింది, నడవాలన్నా కానీ నడవలేకపోతా అలా ఉన్నాను కదా, ఇలాగ వచ్చింది కదా అని అవును. ఆయన కూడా సార్. నేను చెప్పేదానికి చెప్తాను, 10 సార్లు చెప్తే ఒకసారి నా అర్థం అవుతుంది. బయట వాళ్ళకి ఎవరికైనా కానీ చెప్పే డ్యూటీ మంది చెప్తాను సార్. కానీ అవును. వింటే విన్నాయి, వినకపోయినా ఇది కాదు అని ఇది చేస్తాను సార్. అవును. అంత అద్భుతంగా సార్ ఉంది కూడా సార్. ఆ శరీర తత్వం ఎట్లా ఉన్నా ప్రాణాయామం ఎక్కువ చేస్తే అది కూడా బాడీ తగ్గుతుందండి. అవును సార్. అందుకే ప్రతి ఒక్కరికి మీరే మొదటి కాదు, నుంచి వెయిట్ అందరేనండి. ఉన్నాం సార్. ఇద్దరం వెయిటే సార్, మొదటి నుంచి అదే కూడాను అదే. ఎక్కువ అవును. weight. అదే శరీర తత్వం అండి, ఆ జీన్స్ ప్రకారం అలా ఉంటుంది. కాకపోతే ఏంటంటే బాడీ అనేది లైట్ వెయిట్ అవుతుందండి. ఉం. బాడీకి జడత్వం అని ఒకటి ఉంటుంది. అదేంటంటే మన బరువుగా ఫీల్ అవుతున్నట్టు, బరువుగా ఉన్నట్టు అనిపిస్తుంది. మీ వెయిట్ అయితే తక్కువ ఉంటారు, వెయిట్ తక్కువ అనిపించవచ్చు, ఓకే, కానీ శరీరం మాత్రం ఓబోళ్ళు అంటారు, లేకపోతే వాటర్ బాడీ అంటారు. అదేమవుద్దంటే ఎక్కువగా ఉంటుంది, వాళ్ళు బల్కీగా కనబడతారు కానీ వెయిట్ అయితే తక్కువగా ఉంటుంది. దానివల్ల ఏమవుద్దంటే మన అమ్మో నాకు బరువు పెరిగిపోయిన శరీరం, నా బరువు నా వెయిట్ పెరిగిపోయిన అనుకుంటాం, కానీ దానివల్ల ఏమవుద్దంటే మనం స్లో అయిపోతాం. ఒక అడుగు తీసి అడిగేయాలన్నా బరువుగా అనిపిస్తుంటామా, కానీ ఎప్పుడైతే ప్రాణాయామం చేస్తామో ఆ స్థితి పోద్దండి. ఆ స్థితి పోయి మనం హ్యాపీగా ఉండగలుగుతాం. ఆ స్థితి పోయి అవును. మనం హ్యాపీగా చలాకీగా ఉంటాం అన్నమాట. అది యాక్టివ్నెస్ వస్తుంది అది మనలో. అప్పుడు ఆ టైంలో మన బాడీ వెయిట్ కూడా తెలియదు మనకి. ఇప్పుడు ఆ బాడీ వెయిట్ ఉన్నది అని తెలియదు, అంటే మన అవును ఎనర్జెటిక్గా సార్. తగ్గిపోతుంది అన్నమాట. అంత బాడీ వెయిట్ కూడా పోతుంది, హ్యాపీగా ఉంటామండి అది. సో అందుకని కంపల్సరీ చేయాలి, ఎక్కువసేపు చేసుకుంటే ఇంకా ఇంకా హ్యాపీగా ఉంటుంది మేడం. అది. ఓకే. థ్యాంక్ థ్యాంక్ యూ యూ. సార్, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ చాలా అండ్ అద్భుతంగా ఉండింది సార్, మాకు జరిగిన మా లైఫ్ లో చాలా అద్భుతం జరిగింది సార్ అది. వస్తాను మేడం, మీ దగ్గరికి వస్తాను. మీ ఊర్లో అక్కడ ప్రోగ్రామ్ పెట్టండి, నేను వస్తాను, క్లాసులు చెప్తాను, నలుగురికి తెలియాలి, అందించాలి, ఇటువంటి ధ్యానం అందించాలి, అందరికీ హ్యాపీగా ఉండగలగాలి. ఓకే. సో
సో ఈ ఓకే ధ్యానం అంత గ్రేట్నెస్ ఉంది. ఓకే అండి. థ్యాంక్ ఓకే యూ, సార్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, మనకి ఈరోజు చాలా టైం ఎక్కువ తీసుకోవడం జరిగింది. ఓకే అండి, మరి మనం ఓకే సార్. ఓకే మాస్టర్స్ ఇంకెవరు మాట్లాడతారా? మాట్లాడాలంటే మాట్లాడేయచ్చు. మనం అంటే అవకాశం దొరకలేదు. చల్లారత్న మేడం అడిగారు, బట్ అవకాశం దొరకలేదు. సో ఇంకెవరు మాట్లాడతారా మ్యామ్? చాలా మందికి చెప్తున్నాను కానీ అంగడి దగ్గర కొంచెం ఇంకా ఓకే, ఎవరు వస్తారండి. వాళ్ళు వస్తారు, రాలేదు. వస్తారు. ఓకే, ఆ టైం వచ్చినప్పుడు వస్తారు. రైట్. ఓకే, ఓకే, నేను థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ మాస్టర్స్. ఫస్ట్ ఓకే ఎంతో అండి. కోపంగా ఉండేదాన్ని. ఎస్. ఓకే మాస్టర్స్, కొంచెం ఇంకెవరున్నారండి? రిలీఫ్ గా ఉన్నాను. ఓకే, రాజలక్ష్మి మేడం మాట్లాడతారండి? మా అన్మ్యూట్ చేసుకోండి. సార్ నైట్ కానీ ఇప్పుడు కానీ చాలా బాగుంది సార్. ఓకే అమ్మ. ఎస్. చాలా చాలా సూపర్ ఉంది. ఓకే, ఓకే అండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. ఓకే, అనుపర్ణ మేడం చాలా సేపు ఉండిపోయారు. ఉన్నాను సార్. రాత్రి ఎంత సేపు ఉన్నానో నాకు ఫుల్ ప్రాసెస్ లో ఉన్నాను. కొంచెం అవును. కూడా అసలు మామూలుగా ఉండింది లేదు. రోజు ఏంటంటే కాసేపు డీప్ లోకి వెళ్ళిపోయి కాసేపు ప్రాసెస్ జరిగేవి. రాత్రి కూర్చున్న దగ్గర నుంచి అయిపోయేదాకా ప్రాసెస్ లోనే ఉన్నాను. ఓకే, అవును, అలా చాలా బాగుంది సార్. రాత్రి ఇంకా అవును, పడుకునేసరికి 1 గంట అయింది. మళ్ళీ 4:30 కల్లా లేచి కూర్చున్నాను. అవును మ్యామ్. అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటిదాకా కూర్చునే ఉన్నాను. చాలా బాగుంది అసలు. ఆ అమావాస్య ఎఫెక్ట్ బాగా కనపడుతుంది ఎస్, ఎస్. అనిపించింది నాకు ఆ ప్రాసెస్ జరిగేటప్పుడు. అవునండి. బాడీ అంటే అంత ముందు లేని ప్రాసెస్ కూడా జరుగుతున్నాయి. ముందు ఎస్, కొన్ని వెరీ గుడ్. జరిగేవి ఇంకా అవును కంప్లీట్ మేడం. అవ్వాలి అనుకున్నా కానీ రాత్రి అసలు కొత్త కొత్తవి జరుగుతుంటే నాకే కొంచెం బాగుంది. వెరీ గుడ్ మేడం, హ్యాపీ హ్యాపీ. ఎస్, అమావాస్యలో ఎక్కువ జరుగుతాయని చెప్పి అనుకున్నాం కదండి. అంటే చేసే వాళ్ళకి ఎంత కాకపోతే తెలుస్తుంటే గమనిక ఉంటే బాగుంటది. ఓకే, చేసుకోగలిగితే హ్యాపీ మేడం. చాలా బాగుంది సార్. అంటే అది కంటిన్యూషన్ అయ్యింది అన్న ఫీల్ వచ్చింది. ఏంటంటే పడుకోవడం 1 గంట, ఆ మధ్యలో మళ్ళీ ఎక్కడికో యాస్ట్రల్ గా వెళ్ళిపోయి ఆ స్టోరీ అంతా గుర్తుంటది అనమాట. ఆ అవును, స్టోరీ గుర్తుండడం, లేయడం, మళ్ళీ ధ్యానంలో కూర్చునేసరికి రాత్రి 9:30 నుంచి ఇప్పుడు 7 దాకా మనం ఆ మెడిటేషన్ లో ఉన్న ఫీలే ఉంటుంది. ఆ ఎనర్జీ ఉంటుందండి. ఎస్, కరెక్ట్. రాత్రి ఫీల్ అది యాక్చువల్ అలాగే కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే అక్కడ స్టోరీ కూడా గుర్తుంటుంది. రాత్రి పడుకున్న స్టోరీ కూడా అంతా వచ్చి వెళ్ళింది, ఎక్కడెక్కడ ఏం చేసింది అవన్నీ ఓకే, గుర్తుంటున్నాయి అన్నమాట. అది కూడా ధ్యానంలో అలాగే ఉంటుంది కదా ఆ అనే ఫీల్ తోటి నాకు రాత్రి నుంచి ఇప్పటిదాకా నేను ధ్యానంలోనే ఉన్న ఫీల్ అలా వచ్చేస్తుంది. అవునండి, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ మేడం. ఆ ఎనర్జీ హైయెస్ట్ ఎనర్జీస్ రావడం జరిగింది కదండి, అలా ఉంటుంది అది. డే అంతా ఒక్కటే ఉంటుందండి. ఆవలింతలు సార్. అసలు ఆవలింతలు ఇప్పుడు కానీ రాత్రి ప్రాసెస్లు అన్ని కొత్తగా ఉన్నాయి, బాగున్నాయి. చాలా ఓకే, బాగుంది సార్ అసలు. ఆ ఓకే. మ్యూజిక్ మాత్రం ఎక్సలెంట్ సార్. ఆ మ్యూజిక్ పెడితే నాకు అదే అనిపిస్తుంది. సార్ మ్యూజిక్ పెట్టి కంటిన్యూషన్ గా కూర్చో కూర్చో అన్న ఫీల్ మన బాడీలో క్రియేట్ చేస్తున్నారు అవును. అనిపిస్తుంది. అది ఎస్, ఎస్. వింటూ అలా ఉండిపోవాలి అని ఇది. అవునండి. ముందు ఇప్పుడు నాకు నిద్ర ఎక్కువగా ఉండేది సార్. అసలు అంటే అవును, యాక్చువల్ గా బాడీకి అది లేకపోతే ఇంకా ఇప్పుడు రాత్రి నిద్రపోలేదు అనుకోండి, ఆ రోజు మొత్తము ఏదో కోల్పోయినట్లు, ఎప్పుడప్పుడు పడుకుందామా అన్న ఫీల్ ఉండేది. అది అవును, పోయి ఇప్పుడు ఎంత తగ్గినా, ఎంత జస్ట్ నేను 2 or 3 hours 3.5 hours పడుకున్నాను అంతే. అవునండి. ఇంకా మళ్ళీ మార్నింగ్ పడుకోను. అది వచ్చేసింది అనమాట. ఆ ఎనర్జీస్ బాగా energies. ఫీల్ అవ్వగలుగుతున్నాను. ఆ చేంజ్ ని నేను గమనించగలిగాను అనమాట. అంతకుముందు కార్తీక మాసం స్నానం చేయడానికి 4కి 3:30కి అట్లా లేచినా కానీ ఆ రోజు మొత్తం పడుకుంటాను అనమాట. ఇంకా అయిపోయాక ఆ పూజలు గీజలు అన్ని అయిపోయాక పడుకునేదాన్ని. ఇప్పుడు ఓకే, దాన్ని దీన్ని వేరియేషన్ చేసినప్పుడు ఆ డిఫరెంట్ తెలుస్తోంది అనమాట నాకు. ఎస్, మార్నింగ్ ఎస్. అసలు ఇంకా పడుకోను కదా, అయినా అవును, కూడా ఎనర్జెటిక్ గా ఉండగలుగుతున్నాను అని కొంచెం అర్థమవుతుంది అనమాట. ఆ అవును. డిఫరెంట్ చాలా రైట్. బాగుంది. అందులో నైట్ టైం కూడా బాగా ఫుల్ గా ఎంజాయ్ చేయగలుగుతున్నాము ఈ అవును, మెడిటేషన్.
ఎస్ ఎస్ బ్యూటిఫుల్ మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. ఓకే ఓకే అండి. ఓకే మాస్టర్స్, మరి బాయ్ చెప్పుకుందాం అండి. చాలా టైం అయింది. ఓకే, అందరూ బాయ్ అనుభవం. సార్. థ్యాంక్ యూ బాయ్ బాయ్ బాయ్.